మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట, మంగల్పర్తి, మానేపల్లి, అందుగులపల్లి, ధర్మారం, దామరంచ గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేసిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, అనంతరెడ్డి, సొసైటీ డైరెక్టర్ రమేష్ చందర్, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, తాజా మాజీ సర్పంచ్ సుజాత, పెంట్యా నాయక్, కొత్త గంగాధర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా మేమందరం కలిసి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకు జరుగుతున్నటువంటి ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక. మన పార్లమెంటులో మన తెలంగాణ సమస్యలు మాట్లాడాలంటే మన వెంకట్రామరెడ్డి గారే నిజమైనటువంటి అభ్యర్థి అని చెప్పేసి గుర్తించినటువంటి మన కేసీఆర్ గారు వారిని ఈరోజు ఆశీర్వదించి మన దగ్గరికి పంపించడం జరుగుతోంది. మనం కూడా ఆలోచన చేసి ఉంటే 3 అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కులం పేరు మీద వస్తున్నారు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి మన మతం పేరు మీద వస్తున్నారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఆశ్రయించినటువంటి వెంకట్రామరెడ్డి గారు అభివృద్ధి పైన ఓట్లేయండి, నన్ను గెలిపిస్తే నా సొంత నిధులతోని మీకు సేవ చేస్తా అని చెప్పేసి వెంకట్రామరెడ్డి గారు రావడం జరుగుతోంది. అదేవిధంగా ఆయన కలెక్టర్గా పనిచేసింది, మన జిల్లాలో ఎన్నో సమస్యలు పరిష్కరించింది. అనాథలైనటువంటి పిల్లలను ఆశ్రయం కోరితే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఎంబీబీఎస్ డాక్టర్లుగా, ఎంబీగా చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా వేసి ఒక తండ్రిగా ఆలన పాలన చూసినటువంటి వ్యక్తి మన వెంకట్రామరెడ్డి గారు. అందుకనే ఈరోజు కూడా వారు ఏమనుకుంటున్నారంటే మనం ఓట్లేసి గెలిపిస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం 20 కోట్లు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఖర్చు పెడతా అని చెప్పేసి అంటున్నారు. మన పిల్లలు చదువుకున్నటువంటి పిల్లల కోచింగ్ సెంటర్లో నర్సాపూర్లో పెడతా అంటున్నారు. అదేవిధంగా ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు పెట్టి మన పిల్లలకు నైపుణ్యత ఇచ్చేవి, వారికి ప్రైవేట్ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్నారు. మన పిల్లల పెళ్ళిళ్ళైతే ఫంక్షన్ హాల్ కట్టి వారికి కేవలం 1 రూపాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.